షిన్చాన్ కార్టూన్ వెనుక ఒక రియల్ స్టోరీ ఉందా? ప్రతి చిన్నపిల్లలు ఇష్టపడుతూ చూసేది ఏదైనా ఉంది అంటే అది షిన్చాన్ కార్టూన్ మాత్రమే. అందులో ప్రత్యేకంగా ఇష్టపడే క్యారెక్టర్ షిన్చాన్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. షిన్చాన్ క్యారెక్టర్ ని అందరూ ఇష్టపడతారు. ఈ కార్టూన్ యొక్క రియల్ స్టోరీ ఏంటి, ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయలేదు లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ కార్టూన్ టీవీలో వస్తుందంటే చాలు చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ టీవీలో లీనమైపోతుంటారు. హిరోషి అని మిస్సీకి పుట్టిన 5 ఏళ్ల అబ్బాయి మన షిన్చాన్. అంతేకాకుండా తనకి ఒక యంగర్ సిస్టర్ కూడా ఉంది. తన పేరు హిమావరి. షిన్చాన్ అసలు పేరు షినోసుకే నోహారా. ఈ కార్టూన్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే షిన్చాన్, హిమావరి, మిస్సీ, హిరోషి, అలాగే తన డాగ్ అయిన షీరు. ఇంకా ఇవే కాకుండా ఎన్నో పాత్రలతో షిన్చాన్ స్టోరీ ఉంటుంది. అసలు షిన్చాన్ రియల్ స్టోరీ ఏంటి, అసలు స్టోరీ ఉందా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. షిన్చాన్ అనే కార్టూన్ క్యారెక్టర్ ని టిటో ముషి అని జపనీస్ క్రియేట్ చేశారు. మొదట షిన్చాన్ కార్టూన్ పుస్తకం మాత్రమే ఉండేది. షిన్చాన్ అనే కార్టూన్ తో రాసిన పుస్తకం పెద్ద ఎత్తునే సాధించింది. అదే స్ఫూర్తితో కార్టూన్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. యానిమేటెడ్ సిరీస్ చేశారు. అది కూడా చాలా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ షిన్చాన్ క్యారెక్టర్ ని ఇండియాకి వచ్చేటప్పుడు బ్యాన్ చేశారు. మొదట చాలా అడల్ట్స్ కంటెంట్ ఉండడం వల్ల పర్మిషన్ ఇవ్వలేదు. అమ్మ మాట వినని పిల్లాడిగా, చిలిపి పనులు చేసే పిల్లాడిగా రూపుదిద్దుకుని ఇండియాలో రిలీజ్ చేశారు. ఈ కార్టూన్ చిన్నపిల్లని బాగా ఆకర్షింపచేసింది. ఈ కార్టూన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. ఒక అబ్బాయి సొసైటీలో ఎంత ఇబ్బందులు పడుతున్నాడు అనే విధంగా కార్టూన్ ని డెవలప్ చేశారు. షిన్చాన్ ఉన్నాడా లేదా, అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు షిన్చాన్, హిమావరి వాళ్ళ మామ్ సూపర్ మార్కెట్ కి వెళ్లారు. వాళ్ళ మామ్ షాపింగ్ లో బిజీగా ఉండడం వల్ల షిన్చాన్ ఇంకా హిమావరి ఆడుకుంటున్నారు. ఒక విషయాన్ని షిన్చాన్ గమనిస్తాడు, తన చెల్లి రోడ్డుపైకి వెళ్తుందని. అయితే షిన్చాన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి అనుకుంటాడు తన చెల్లిని ఎలాగైనా రక్షించాలి అని. అయితే షిన్చాన్ అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇద్దరిని ఒక కార్ అయితే గుద్దేస్తుంది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయినందుకు తన తల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి తన ఫ్యామిలీ యొక్క స్టోరీని రాయడం మొదలుపెట్టింది. తర్వాత ఈ స్టోరీని జపనీస్ ఆర్టిస్ట్ అయిన యుషిటో యోషి అనే టీవీలో చూపించారు. కానీ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం టీవీలో చూపించలేదు. ఎందుకంటే షిన్చాన్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే తన ఫ్యాన్స్ తట్టుకోలేరు అని. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే షిన్చాన్ తన 5 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.